నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం మరి కాకులు గ్రామంలో ఉన్నాము. ఈరోజు గీతా జయంతి. మరి గీతా జయంతి సందర్భంగా ఇక్కడ మరి పలుస వసంత గారు మరి పలుస భగవాన్ గౌడ్ గారు పుణ్య దంపతుల సమక్షంలో, అదేవిధంగా కిషన్ ప్రభు గీతా ప్రచార సంస్థ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఘనంగా గీతా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ కిషన్ ప్రభు గీతా ప్రచార సంస్థ వ్యవస్థాపకులు అందరూ కూడా ఆ సంస్థను నడిపించే వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఎంతసేపు తిన్నామా పోయినామని కాకుండా వారి సంస్థ చేసే సేవలు ఏమిటి, వారు ఏ విధమైన ప్రచారాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎన్ని గ్రామాలకు తీసుకెళ్తున్నారు, రాష్ట్రాలు దాటిపోతున్నాయా, జిల్లాలు దాటిపోతున్నాయా, వాళ్ళు ప్రచారమే చేసుకుంటున్నారా అని మనం కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ మరి మనతో పాటు ఉన్నారు, వారి పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మీ కిషన్ ప్రభు ప్రచార సంస్థలో మీ బాధ్యతలు ఏమిటి, మీ ఆ సంస్థ చేసే ధర్మ కార్యక్రమాలు ఏంటి మీరు చెప్పండి. నా పేరు మెంతల మహేశ్వర్, వృత్తిరీత్యా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడిని. అంతేకాకుండా మొట్టమొదట్లో శ్రీ సరస్వతి శిశు మందిరంలో పనిచేసిన సమయంలో నేను ప్రధానాచార్యగా ఉండేవాడిని. విద్యార్థులకు చెప్తూ ఉంటే నేను 4 అధ్యాయాల నోటికి నేర్చుకున్నాను. ఆ తర్వాత నేర్చుకున్న మిగతా అధ్యాయాలను కూడా నేర్చుకోవాలని ఒక అభిరుచి కలిగింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఆలోచించాను, నాకు తెలిసిన ఈ విద్యను ఇతరులకు కూడా అందించాలి అనే ఆశయం మన మనసులో ఉండి మిత్రులందరితో కలిసి జగన్నాథ స్వాముల వారు మాకు స్ఫూర్తిదాయకం, మన బాలేశ్వరి మాత ఆశ్రమం వారు ఒకసారి భగవద్గీత కార్యక్రమం పెడదామని చెప్పారు. దోనూరులో మొట్టమొదటి ప్రారంభం చేశాం. అదే క్రమంగా అనేక గ్రామాలలో చేస్తూ ఈనాడు 250 గ్రామాలలో ఒక సమితి ఏర్పాటు చేసి దానికి కార్యవర్గం ఏర్పాటు చేశాం. కార్యవర్గం యొక్క అధ్యక్షుడు ఇక్కడే ఉన్నారు. నేను ఆ సంస్థకు వ్యవస్థాపకులుగా ఉన్నాను. ఏనుక ప్రతాప్ రెడ్డి గారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంది. 9 రేకులలో కల్లు జంగారెడ్డి గారు, నంద్యాల పాపిరెడ్డి గారు సింగందొడ్డి, కోల వెంకటయ్య గారు సింగందొడ్డి, శివరాములు గారు, ఈ రకంగా ఒక 11 మంది బృందం ఆనాడు కిషన్ ప్రభు ధర్మ ప్రచార సమితి అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా సమాజానికి సేవలు అందించాలి ఆధ్యాత్మికంగా అని తలంచినాం. అది మాధ్యమం ఏమిటంటే భగవద్గీతనే అని అనుకున్నాం. భగవద్గీతనే ఎందుకు అనుకున్నాం అనేటువంటి ప్రశ్న ఒకటి రావచ్చు. కొంతమంది అయ్యప్ప స్వాములు ఉంటారు, అయ్యప్ప పూజ చేసుకుంటారు, శివస్వాములు చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రకరకాల సాంప్రదాయాలు, రకరకాల పద్ధతులు, బుద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు, ఇట్లా అనేక మతాలు ఉన్నాయి. వాళ్ళు కానీ భగవద్గీతకు మతం లేదు. భగవద్గీత అందరికి సంబంధించింది. కృష్ణ పరమాత్మ చేత బోధించబడిన కారణంగా భగవానువాచ అన్నారు. కాబట్టి భగవంతుని యొక్క వాక్యాన్ని, తన యొక్క అభిప్రాయాన్ని లోకానికి లోక కళ్యాణం కోసం బోధించినటువంటిది అర్జునుడిగా నెపం చేసుకొని మనందరం కూడా అర్జునులమని భావించాలి. ఆ రకంగా ఆ భగవద్గీతను ఆధారంగా చేసి భక్తి ప్రపత్తుల నుంచి ప్రయత్నం చేశాం. కానీ మేము ఎక్కడ కూడా మూఢనమ్మకాలను పెంచాలని, లేక జ్యోతిష్యం చెప్పాలని, వాస్తులు చెప్పాలని, గూటకాలు చెప్పాలని, మంది నుంచి డబ్బులు లాగాలని, ఇటువంటి మోసపూరితంగా చేసినటువంటి స్వాములు చాలామంది ఉండొచ్చు, కార్యకర్తలు ఉండొచ్చు. మా సంస్థలో మాత్రం అది కుదరదు. అది ఏ కోణంలో కొంచెం పెరిగినా కానీ వెంబడే దాన్ని తుంచివేసి స్వచ్ఛమైన కార్యకర్తలుగా తయారు చేసి దాదాపు ఒక 500 మంది కార్యకర్తలు ఉన్నారు ఈనాడు సంస్థలో. ఆ 500 మంది కార్యకర్తలు ఏకాభిప్రాయమే ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే చెప్తే వింటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని భగవద్గీతను చదివేటువంటి వాళ్ళు 500 మంది ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం చేసినామంటే కేవలం భగవద్గీత సరిపోదు, సంగీత పరులకు భజన చేసేటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి హనుమాన్ చాలీసాను కూడా ప్రారంభం చేయాలి అని అనుకున్నాం. ఆ హనుమాన్ చాలీసాను కూడా ఈ రాష్ట్రాలే కదండి, అనేక మన కాశీలో పెట్టాం, భద్రాచలంలో పెట్టాం, అతను అనేక రాష్ట్రాల్లో కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమాలను, భగవద్గీత కార్యక్రమాలు పెట్టాం. ఒక అయోధ్య ఇటువంటి చోట్లలో కూడా. అంతేకాకుండా ఈనాడు మనం చూసినట్లయితే ఎక్కడ పారాయణం జరగాలన్నా మా సంస్థ కార్యకర్తలే అక్కడ ఉంటారు. మాదయాపల్లి సంస్థ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని జిల్లాలకు విస్తరించబడింది? 30 సంవత్సరాల క్రితం ప్రారంభించామండి ఈ సంస్థని. ఆనాటి నుంచి కూడా మా సంసారాలు మేము చేసుకుంటూ ఒక జీవన పట్ట, అంటే చెప్పండి రైలు పట్ట ఉంది. రైలు పట్ట మీద ఒక సంసారం ఒక పట్ట మీద పోతుంది, ఇంకో పట్ట మీద ఈ ధర్మ ప్రచారం అనేటువంటి పద్ధతిలో ముందుకు సాగుతుంది. నేను మిమ్మల్ని చాలా కొద్ది సంవత్సరాల నుంచి కూడా గమనిస్తున్నాను, మీ కార్యక్రమాలకు వస్తున్నాను. మీ కార్యక్రమంలో అంతా 50 ఏళ్ల పైబడి 60 ఏళ్ల పైబడిన వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే మీరు యువతను ప్రోత్సహించట్లేదా మీ కిషన్ ప్రభు ప్రచార సంస్థ వాళ్ళు? ఆ విధంగా మీరు దృష్టి పెట్టలేదా? పెద్ద సక్సెస్ అవ్వట్లేదా మీరు?
సక్సెస్ అవ్వటం లేదు అని కాదు, కానీ నేను కొంచెం మూల విషయం చెప్తాను. సమాజంలో నేడు యువకుల పాత్ర, వారి వారి కుటుంబాలకు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అందరూ చదువుకుంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ళకి ఈ రుచి తెలిసినప్పటికీ కూడా, భగవద్గీత వచ్చినప్పటికీ కూడా వారు మా చెంతకు వస్తే దీనికి అంకితమై పనిచేయాల్సి ఉంటుంది, కాబట్టి మేము సమయం వేయలేకపోతున్నాం అనే భయంతో దగ్గరికి రావటం లేదని అనిపిస్తున్నది. దాని కొరకు మేము కొన్ని మార్గాలు ఆలోచించాం. ఈరోజు భజన పోటీలు ఎక్కడ పెడుతున్నాం? 9 రెక్కలు పెడుతున్నాం. 9 టీములు వస్తాయి. అయితే ఆ భజన టీంలో మనం ఏం చెప్తాం? హిందూ ధర్మాన్ని గురించి చెప్తాం. చెప్పడమే కాకుండా వాళ్ళకు కర్తవ్యాన్ని బోధిస్తాం. భజన వలన ప్రయోజనం ఏంది, భగవద్గీతకు ప్రాశస్త్యం ఏంది వాళ్ళకి చెప్తాం. ఆ రకంగా కొంతమందిని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఈరోజు చూసిండ్రు 10-20 మంది దాకా యువకులు ఉన్నారు. 35 ఇయర్స్ బిలో వాళ్ళు ఉన్నారు. లేరు అని కాదు, లేరు అనేది. కాకపోతే మీరు అన్నట్టుగా మీరు చెప్పిన దాంట్లో వాస్తవం అయితే ఉన్నది. మనం అనుకున్న రీతిలో యువకులు ముందుకు రావటం లేదు. దాని కొరకు మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఊరిలో వార్షికోత్సవాలు జరిపిస్తున్నాం. ఆ వార్షికోత్సవంలో యువకులందరినీ ఏం చేస్తున్నామంటే సేవాభావం చేసేటట్టుగా తయారు చేస్తున్నాం. అంటే ఉదాహరణకు ఒక వార్షికోత్సవం జరిగిందండి, అక్కడ మేము కమిటీలు వేస్తాం. ఆ కమిటీల వాళ్ళందరూ యువకులను వేస్తాం కావాలని. ఎందుకంటే వాళ్ళంతా పని చేయాలి, సేవాదళం చేసి సేవ చేయడం తెలిస్తే భగవతత్వానికి అర్థమవుతుంది, పెద్దలను ఎట్లా గౌరవించాలో తెలుస్తుంది. అక్కడ 3 రోజుల పాటు జరిగేటువంటి ఉపన్యాసాలలో కూడా ఆ యువకులు అన్ని విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళు దాంట్లో నుంచి ఏరుకొని తీర్చుకొని ఆ సమయానుసారంగా వాళ్ళని తీసుకుంటామన్నమాట. అందుకని మేము నిర్లక్ష్యం అయితే యువకుల విషయంలో ఏం చేయలేదు. ఇంకా దాని కొరకు ఇంకొక ప్రయత్నం కూడా చేద్దామని మాకు ఆలోచన ఉంది.